ఓవైపు ఆరోపణలు, మరోవైపు విమర్శలు అయిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు తీరు మారటం లేదు. అధికారుల పనితీరుపై విమర్శలు గుప్పుమంటున్నా లైట్ తీసుకుంటున్నారు. అక్రమార్కులకు ఒత్తాసు పలుకుతూ ఇల్లీగల్ నిర్మాణాలను వదిలేస్తూ జేబులు నింపేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా ఉన్నతాధికారుల అడుగజాడల్లోనే కింది స్థాయి సిబ్బంది నడుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో భవన నిర్మాణాలు జోరందుకున్నాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న తీరుతో అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఆదాయానికి గండి కొడుతూ సరైన అనుమతులు లేకుండా విచ్చలవిడిగా నూతన భవనాల నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరు ఎలా కట్టుకుంటే పోయేదే ఉంది పోనీలే అని జీహెచ్ఎంసీ అధికారులు అనుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ఏదో ఒక కారణంతో ఆగిన నిర్మాణాలు సైతం ఇప్పుడు ఎంచక్కా పూర్తయిపోతున్నాయి. పర్మిషన్లు ఉన్నాయా లేదా, అసలు అనుమతి కోసం జీహెచ్ఎంసీలో అప్లై చేసుకున్నారా అనే ప్రశ్నలకే తావు లేకుండా యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఆ వైపు జీహెచ్ఎంసీ సిబ్బంది వెళ్లినా చూసి చూడినట్లుగానే వ్యవహరించడం, అక్రమార్కులకు ఒత్తాసు పలుకుతుండటంతో ఈ తరహా నిర్మాణాలకు మరింతగా ఊతమిస్తున్నట్లుగా తయారైంది. శేర్లింగంపల్లి సర్కిల్ 49 పరిధిలోని గచ్చిబౌలి వినాయక్ నగర్ ప్రాంతంలో అనుమతులకు విరుద్ధంగా భారీ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్లాట్ నెంబర్ 62, ప్లాట్ నెంబర్ 129/A, ప్లాట్ నెంబర్ 10 ఇంకా కొన్ని అక్రమ బిల్డింగ్స్ కొందరు బిల్డర్లు మంజూరైన అనుమతులను అతిక్రమించి భవనాలు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని భవనాలకు సిల్ట్ +2 అంతస్తుల వరకు మాత్రమే అనుమతులు తీసుకున్నప్పటికీ అదనంగా 5, 6 అంతస్తులు నిర్మిస్తూ పనులు వేగంగా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఎలాంటి సెట్బ్యాక్లు పాటించకుండా నిర్మాణాలు చేపడుతున్నారని వారు చెబుతున్నారు. భవనాల్లో కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడా పాటించకపోవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. భవనాల మధ్య సరైన గ్యాప్ ట్రాఫిక్ లేకపోవడంతో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజిన్ చేరుకోవడం కూడా చాలా కష్టమవుతుందని వారు అంటున్నారు. ఇంత భారీగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్న శేర్లింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అక్బర్ ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిర్మాణాలు బహిరంగంగానే కొనసాగుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని వారు విమర్శిస్తున్నారు. అక్రమ కట్టడాలపై సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గచ్చిబౌలి వినాయక్ నగర్ ప్రాంతంలో నిర్మాణాలను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. అక్రమ నిర్మాణాలు భారీ ఎత్తున పెరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా గచ్చిబౌలి వినాయక నగర్ లో భారీ అక్రమ నిర్మాణాలు నిర్వహిస్తున్నారు. శేర్లింగంపల్లి సర్కిల్లోనే విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు, ఏదైతే మున్సిపల్ అధికారులు కావచ్చు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి చూస్తున్నాం. మొత్తం మీద శేర్లింగంపల్లి సర్కిల్లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు వెలుగులోకి వస్తున్నాయి. మెయిన్ గా ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఫ్లాట్ నంబర్ 62, ఫ్లాట్ నంబర్ 129/A, ఫ్లాట్ నంబర్ 10 తెలిసిన అక్రమ బిల్డింగ్ అనుమతులు అతిక్రమించి ఏదైతే భారీ అంతస్తులు నిర్మిస్తున్నారో దీనికి సంబంధించి శేర్లింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని కూడా చెప్పుకోవచ్చు. మెయిన్ గా సూపర్వైజర్ ఎవరైతే అక్బర్ భవనాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని స్థానికులైతే దీనికి సంబంధించి అక్బర్ కూడా ఎవరు కూడా దీనికి సంబంధించి సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో వాటి కన్నెత్తి కూడా చూడలేదని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ. నేను బిల్డింగ్లకు సంబంధించి సేఫ్టీ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు కూడా పట్టించుకోవటం లేదు అని చెప్పేసి అక్కడ మీద దీనికి సంబంధించి ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణలని కూడా చెప్తారు. నేను ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఏదైతే ఈ సర్వే నంబర్ సంబంధించి ఫ్లాట్ నంబర్లు ఉన్నాయో ఆ ఫ్లాట్ నంబర్లకు సంబంధించి ఏదైతే పర్మిషన్ ఇచ్చారో ఆ పర్మిషన్ మించి భారీ ఎత్తున నిర్మిస్తున్నారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి కూడా అధికారులకు ముడుపులు అందినాయి అని చెప్పేసి ప్రధానమైనటువంటి దీనికి ఆరోపణ వస్తుంది. దీనికి సంబంధించి అక్బర్ ఏ విధంగా వివరణిస్తారనేది మాత్రం వేసుకోవడం. థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.